వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. లతీపూర్ వద్ద హైదరాబాద్ శ్రీశైలం హైవే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం నాగర్ కర్నూలులో వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది? అక్కడ మనం చూస్తున్నాం రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కలకలం సృష్టించిన చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలో బీభత్సమైన వర్షాలు పడడంతో ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో వర్షపాతము 20.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూత మండలం లత్తీపూర్ గ్రామం నుండి డిండియల్కు బ్రిడ్జి కూలిపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై రాకపోకలు అయితే నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ ప్రయాణికులు కానీ అక్కడ శ్రీశైలం వెళ్లే భక్తులు కానీ పరిసర గ్రామాలకు సంబంధించిన రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక వ్యక్తి కూడా అక్కడ వాగులో కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఆ మత్స్యకారులు అయితే సురక్షితంగా అతన్ని బయటికి తీసి ప్రాణాలతో బయటపడేశారు. ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ లట్టిపూర్ హైదరాబాద్ శ్రీశైలం హైవే అయితే జల దిగ్బంధమైందని చెప్పవచ్చు. అక్కడ బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడ శ్రీశైలం నుంచి భక్తులు హైదరాబాద్ వెళ్లాలన్నా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లన్న భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే పోలీసులు కూడా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి, బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ రాకపోకలు అయితే నిలిపివేశారు. దీంతో అక్కడ శ్రీశైలం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దాంతో పాటు బ్రిడ్జి కూలిపోవడంతో వేలాది ఎకరాలలో పంట నష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అయితే పూర్తిగా నీట మునిగాయి. రైతులైతే లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పురాతనమైనది, దీన్ని నిర్మించాలని గతంలో కూడా ఈ 2 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ రైతులు, అక్కడ గ్రామస్తులు, చాలా గ్రామాలు సంబంధించిన రైతులు కూడా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేశారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని సూచించినా కూడా వారు పట్టించుకోకపోవడం వల్లనే ఈ బ్రిడ్జి కూలిపోయిందైతే రైతులు, అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా వాగులు వంకలు పొంగిపోర్లి అక్కడ రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే రాకపోకలు అయితే జరగడం లేదు. సుధా. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. గుంటూరు